అండి అందరికీ వెల్కమ్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే మా అన్నయ్య బర్త్డే ఈరోజు. అంటే ఈరోజు కాదు, జనవరి 7th మా అన్నయ్య బర్త్డే వచ్చింది. అయితే మేమేమో 6కే ఊరు బయలుదేరిపోతున్నాము. పొంగల్‌కి అని చెప్పి ఊరు బయలుదేరిపోతున్నాము 6కే. అన్నయ్య బర్త్డేకి ఇక్కడ ఉండట్లేదనమాట. సో, అందుకని అన్నయ్య ఏమో మామూలుగానే బయటికెళ్దాము, రెస్టారెంట్‌కెళ్ళి తిందాము ఆ రోజు అని చెప్పి అంటున్నాడు. సో, అయితే ఏమనుకున్నామంటే, ఈ రోజు ఎలాగో సండే కాబట్టి ఈ రోజు ఇంక బయటికెళ్దాము అని అనుకున్నాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయింది. ఇంట్లోనే చేసేసాను. ఇప్పుడైతే ఇంక మధ్యాహ్నం లంచ్‌కి రెస్టారెంట్‌కెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకొని దగ్గరలో మాకు ఒక పంజాబీ ధాబా అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. చెన్నైలో ఇంక ఏ లోకల్ రెస్టారెంట్‌కెళ్ళినా బిర్యానీ అంతా కొంచెం టమాటా రైస్ లానే ఉంటది. ఇక్కడైతే కొంచెం బావుండొచ్చేమో, బావుంటదేమో అనుకుంటున్నాము. చాలా రోజులయింది పంజాబీ ధాబాలో కూడా తిని. ఈ మధ్య ఎప్పుడు తినలేదు పెద్దగా. ఇప్పుడైతే పంజాబీ ధాబా రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. మధ్యాహ్నం కరెక్ట్‌గా 1:30 అయింది. సో, ఇది కరెక్ట్ లంచ్ టైమ్ కాబట్టి లోపలికెళ్ళిన తర్వాత ఎక్వేరియంలో ఒకే ఒక్క ఫిష్ ఉంటదనమాట ఈ మొత్తం ఎక్వేరియంలో. ఇదొక్కటే మనం ఎటువైపు ఫింగర్ చూపిస్తే అటు అలా ఫాలో అవుతూ వచ్చేస్తది. క్రిస్మస్‌కి డెకరేషన్ చేసినట్టున్నారు. ఇంకా డెకరేషన్స్ అయితే అలానే ఉన్నాయి. మేమందరం ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏంటో మేము ఎప్పుడొచ్చినా మ్యాక్సిమం ఈ ప్లేస్‌లోనే కూర్చుంటాము. సో, ఇంకా కూర్చొని ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయమంటే మా అన్నయ్యేమో నన్నే ఆర్డర్ చేయమన్నాడు. ఆ మెన్యూ కార్డ్ నిండా చాలా డిషెస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా పంజాబీ, అమృత్సర్ ఆ సైడ్ డిషెస్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం మేము తలపకట్టి బిర్యానీకి వెళ్ళాం కదా, అప్పుడు టేస్ట్ చేశారు మా అన్నయ్య, మా బావ. ఒక సూప్ తిన్నారు. ఆ సూప్ కన్నా కూడా ఈ సూప్ 100 రెట్లు బెటర్గా అనిపించింది నాకైతే. చికెన్ కార్న్ సూప్ ఇది. నేను కొంచెం టేస్ట్ చేశాను, పర్లేదు బాగానే ఉంది. ఇదేమో చికెన్ కబాబ్, తందూరి కబాబ్ సంథింగ్. ఇది కూడా టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఈ పంజాబీ డిషెస్లో ఏంటంటే కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అనమాట. అవి చూడడానికి ఎంత స్పైసీగా కనిపించినా కూడా కొంచెం స్వీట్గా అనిపిస్తాయి. లాలీపాప్స్, ఇంకా కొంచెం మెయిన్ కోర్స్లో వచ్చి బటర్ చికెన్, ఒక చికెన్ బిర్యానీ, అలాగే గార్లిక్ నాన్ చెప్పుకున్నాము. ఇది బటర్ చికెన్ ఫ్రెండ్స్. నాన్స్ చల్లగా అయిపోతే బాగో కదా, కొంచెం గట్టిగా అయిపోయినట్టు ఉంటాయని చెప్పి ముందైతే నాన్స్ తినేద్దాం అనుకున్నాము. అవి వేడివేడిగా ఉండడం వల్ల మెత్తగా చాలా బాగున్నాయి. ఇంకా మేము బటర్ చికెన్ అయితే తిన్నాం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు బటర్ చికెన్ అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. క్రీమీగా కొంచెం బాగానే ఉంది, కానీ స్వీట్గా ఉన్నట్టు అనిపించింది. 15 అయ్యి ఉంటుంది అనుకుంటున్నా అని. నిజమే, కరెక్ట్గా చెప్తే ఎవరు విన్నా చూద్దాం. నేనైతే ఒక 15-16 అనుకుంటున్నాను. నువ్వెంత అనుకుంటున్నావు? 225 అంత అవుద్దా? నేను ప్రైజులు చూడలేదు మరి ఇచ్చేసేటప్పుడు. 2K అయిందా? 2300 అయిందా? తిన్నదేం లేదు కానీ. మేము ఆర్డర్ చేసింది ఒక సూప్, 2 స్టార్టర్స్, ఒక బిర్యానీ, కర్రీ, నాన్స్. వీటన్నిటికి 2300 బిల్ అయింది. మన సైడ్ అంత అవుతుందా అని నాకు డౌట్. నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది ఇక్కడ ప్రైస్. ఎందుకు ఈరోజు బర్త్డే పార్టీ కాబట్టి మా అన్నయ్య మాకు పార్టీ ఇచ్చాడు. బిల్లు మా అన్నయ్య కట్టాడు. బిల్లు కట్టింది మా అన్నయ్య. ఎక్స్పీరియన్స్ అడుగుదాం. సాటిస్ఫాక్షన్ లేదు కదా, బిల్లు మాత్రం. అంటే పంజాబీ డిషెస్ వలన ఏమో ఏది తిన్నా కూడా కొంచెం స్వీట్గా అనిపించింది. బిర్యానీ అన్న, లాలీపాప్స్ అన్న, సూప్ అన్నీ కూడా అంత కారంగా ఏం లేవు. మొత్తం మా అందరి ఫీలింగ్ ఏంటంటే తీయగా ఉందనిపించింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, బట్టలు తీద్దామని చెప్పి మేడపైకి వెళ్ళాను. అక్కడ పక్క బిల్డింగ్ లో ఉన్న ఆంటీ గోరింటాకి ఇచ్చారు. ఎంత ఉందో, వాళ్ళకి మొక్కు ఉందన్నమాట. ప్రతిసారి మేడపైకి వెళ్ళినప్పుడు చూస్తాను, వాళ్ళకి పెద్ద గోరింటాకు మొక్కు ఉంది. బాగా పెరుగుతుంది. ఎలా పండుతుందో తెలీదు. ఇప్పుడు చూడాలి మరి. ఫస్ట్ టైమే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఆవిడే నన్ను పిలిచి ఏదో అంటున్నారనమాట. తమిళ్లో నాకు అర్థం కాలేదు, కానీ మరుదాని అనే వర్డ్ అర్థమైంది. గోరింటాకుని తమిళ్లో మరుదాని అంటారు. మరుదాని అనే వర్డ్ అర్థమైంది. ఓకే అని అన్నాను. ఆవిడ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. పక్కనే బిల్డింగ్స్ అనమాట. అయితే నేనేమన్నానంటే, తమిళ్ రొంబ తెలియదు, కొంచెం దా తెలియం అని అన్నాను. నాకు పెద్దగా తమిళ్ రాదు, అందుకే అర్థం కాలేదని చెప్పాను. చెప్తే, ఓ అవునా అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. ఆంధ్ర, రాజమండ్రి అని అనగానే
నా రాజముండ్రి అని అన్నారు ఆవిడ. నాకు భలే అనిపించింది. అయ్యో అనిపించింది. రాజముండ్రి అని అన్నారు. ఆవిడ పలకడం రాక. వాళ్ళు ఒడిస్సా నుంచి ఇక్కడికి వచ్చారంట. ఆవిడకి తమిళ్ తెలుసంట, హిందీ తెలుసంట. తెలుగు పెద్ద తెలీదంట కానీ తెలుగులో ఫ్రెండ్స్ ఉన్నారంట. రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉన్నారంట. రాజముండ్రి అని అన్నారు. నాకు నవ్వొచ్చింది. అసలు నవ్వాలా ఏడవాలా అనిపించింది. అయ్యయ్యో రాజమండ్రిని ఏం చేశారా బాబు అని. బట్ గోరింటాకు అయితే ఇచ్చారు. రేపు రేపు ఖాళీగా ఉంటాను, రేపు పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసాము. మా అన్నయ్య మా అన్నయ్య లోపల రూమ్లోనే ఉన్నాడు. చాలా సైలెంట్గా ఉంటుంది కాబట్టి పక్క రూమ్లో ఏం మాట్లాడినా కూడా వినిపించేస్తుందని స్లోగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మా అన్నయ్యని పిలిచి కేక్ చూపించి సర్ప్రైజ్ చేయాలి. కేక్ కోసం అయితే నేను వెళ్ళలేదు, బావ ఒక్కడే వెళ్ళాడు. సో బావే తీసుకొచ్చాడు కేక్. ఓపెన్ చేయగానే అదంతా చూసి కరిగిపోయిందేమో అనుకున్నాను. అంటే ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టాము. సో దానివల్ల కరిగిపోయిందేమో అనుకున్నాను. ఇందుకే ఆ పైన సిరప్ అంతా స్ట్రాబెర్రీ సిరప్ అంట. సో అది అలాగే ఉంటుంది. ఇంకా కేక్ వచ్చేసి నార్మల్ బ్రెడ్ కేక్ కాదండి, మొత్తం ఐస్ క్రీమే ఉంటుంది. ఐస్ క్రీమ్ కేక్, అది కూడా కాటన్ క్యాండీ ఫ్లేవర్. కేక్ కూడా తీసేసాము. ఇంకా మా అన్నయ్యని పిలిచి సర్ప్రైజ్ చేద్దాము. ఎందుకే ప్రీ బర్త్డే సెలబ్రేషన్. అవును. మా అన్నయ్యకి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే తనేనే కాదు, చిన్నప్పటి నుంచి మేము ఎక్కువ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే టైప్ కాదనమాట. పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ వల్ల అలా అలవాటైందే తప్ప ఎప్పుడూ చిన్నప్పుడు పెద్దగా బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ పెద్దగా చేసుకోలేదు. సో మా అన్నయ్యకి కూడా ప్రతి బర్త్డే ఖచ్చితంగా కేక్ కట్ చేయాలన్న పర్టికులర్స్ ఏమీ లేవు. అందుకే ఎందుకు అని అంటున్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా గిఫ్ట్ కూడా ఇద్దామని అనుకున్నాము. ముందైతే కేక్ కటింగ్ వరకే అనుకున్నాము, ఆ తర్వాత చిన్న గిఫ్ట్ కూడా ఇస్తే బాగుంటుందని. అదేమి వాచ్, మామూలు వాచే, బ్రాండెడ్ వాచ్ ఏం కాదు కానీ మాకు ఇంకా వాచ్ కూడా ఇద్దాం అనిపించింది. వాచ్, మా అన్నయ్యకి కార్స్ అంటే చాలా ఇష్టము. సో అది ఒక చిన్న కార్ కూడా ఇచ్చాము. ఇంకో ఇది కారు. డోర్లన్నీ ఓపెన్ అయ్యే కారు. బాగుంది కారు, బాగుంది. నాకు కారు బాగా నచ్చింది. పెట్టుకో. ప్రజలారా సాకయ్యారా. బాగానే ఉందిరా, బాగుంది వాచ్. ఏదో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్. సో అదేనండి ఈ రోజుకి వీడియో. మా అన్నయ్యకి ఇంకా వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటున్నాడు. సండే అయినా మా అన్నయ్యకి వర్క్ ఉంది ఈరోజు. సో అందుకని ఇంకా ఎలాగో రూమ్లోనే ఉంటాడు కాబట్టి మేము అక్కడ ఈలోగా కేక్ రెడీ చేయడం అయ్యి మాకు కుదిరింది అనమాట. మార్నింగ్ నుంచి నా బుర్రలో థాట్ ఉంది కానీ మా అన్నయ్యకి ఇంత కూడా అసలు నాలెడ్జ్ లేదు. నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకున్నావా నువ్వు? రెస్టారెంట్ లో గట్ట వీడియో చేస్తావు కదా. కానీ ఇంత ఐడియా కూడా మా అన్నయ్యకి లేదనమాట. కేక్ అయితే నా సెలెక్షన్, గిఫ్ట్స్ మాత్రం మా బావ సెలెక్షనే. మా బావే సెలెక్ట్ చేసుకున్నాడు. అవును, నువ్వు చూపించావు. చూపించడం వేరు, మరి అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసి ఇది తీసుకురా అంటేనే దాని సెలెక్షన్ అంటారు. చూపిస్తే దాన్ని చూపించడం సెలెక్షన్ అనరు. సో అది రోజు మా అన్నయ్య బర్త్డే అయితే చిన్నగా సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే బర్త్డే టైంకి మళ్ళీ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా ఎలాగైనా సెలబ్రేషన్ అనేది ఇంపార్టెంట్, మెయిన్. కొంచెం అయినా సెలబ్రేట్ చేద్దామని అలా చేసామన్నమాట. కార్ ఎందుకు ఇచ్చామనంటే మా అన్నయ్యకి ఇలాంటి చిన్న చిన్న కార్లు అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇచ్చాము. ఈ కార్ సెలెక్ట్ చేసింది కూడా మా బావ అనమాట. నాకు అసలు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు కార్ కూడా తీసుకున్నాను ఒకటి అని. కారా ఏం కార్ బాగుంటుందా అంటే లేదు, చాలా బాగుంది, డోర్స్ అవి ఓపెన్ అవుతున్నాయి, బాగుందని అన్నాడు. నిజంగా చూస్తే బాగుంది, రియాలిటీలో కార్ కూడా బాగుంది, చాలా బాగుంది. సో అది. సో అంతేనండి ఈ రోజుకి వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.